పురాణాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి. మనకు తెలిసింది భూమి, సూర్యుడు. ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు మాత్రమే. వీటిలో ఇంకా మనం చంద్రుడి దగ్గరే ఉన్నాం. ఈ సూర్యమండలాన్ని దాటుకుని వెళ్తే భూలోకం సహా పైన 7 లోకాలు, భూమి అడుగున మరో 7 లోకాలు కలిపి మొత్తం 14 లోకాల వర్ణన మనకు భాగవతంలో కనిపిస్తుంది. భూమి అడుగున ఉన్న ఆ లోకాలనే పాతాళ లోకాలు అంటారు. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఈ లోకాలు కనిపిస్తాయని అంటారు. పురాణాల్లో వివరించిన ఆ విచిత్రమైన పాతాళ లోకాల గురించి తెలుసుకుందాం. భూమండలం కింద ఉన్న పాతాళ లోకాలు వరుసగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. ఇవి మొత్తం 7 పాతాళ లోకాలు. ఈ లోకాల్లో ఒక్కో లోకానికి మధ్య దూరం 10,000 యోజనాలు. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. ఒక్కో లోకానికి మధ్య దూరం 80,000 మైళ్ళని అర్థం. స్వర్గాన్ని మన పురాణాలు ఎంత అందంగా వర్ణించాయో ఈ పాతాళ లోకాలను కూడా అంతే అందంగా వర్ణించాయి. పాతాళం అనగానే మన సినిమాల్లో భయంకరంగా చూపిస్తారు. కానీ పురాణాలు పాతాళ లోకాలను స్వర్గం అందంతో సమానంగా వర్ణించాయి. వామన అవతారంలో విష్ణువు బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశారు. అక్కడి నుంచి రాక్షస జాతి అంతా పాతాళ లోకాన్ని పాలించాయి. అలా దైత్యులు, దానవులు, రాక్షసులు, నాగులు వీరంతా పాతాళ లోకాన్ని పాలించారు. ఇప్పటికీ మెక్సికో లాంటి ప్రాంతాల్లో కనిపించే నాగుల విగ్రహాలు, అక్కడి కట్టడాలు ఇవన్నీ ఆనాటి పాతాళ లోక పాలనకు సాక్ష్యాలుగానే చెప్తారు. బలిచక్రవర్తికి వామనుడు అద్భుత వరం ఇచ్చాడు. అదేంటంటే, నిన్ను పాతాళానికి పంపుతున్నానని బాధపడకు, స్వర్గాన్ని మించిన సుఖాలు పాతాళంలో నీకు దక్కుతాయని బలికి వరమిచ్చాడు వామనుడు. అలా అఖండ ఐశ్వర్యాలతో, సుఖాలతో పాతాళలోక ప్రజలు జీవించారని భాగవతం చెప్తోంది. పాతాళంలో కూడా స్వర్గంలాగే అనారోగ్యాలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి. అద్భుతమైన నగరాలు పాతాళ లోకాల్లో ఉన్నాయి. ఇప్పటి మెక్సికోలో కనిపించే మయన్స్ భారీ కట్టడాలు ఆనాటి పాతాళ లోకం ప్రజలు నిర్మించినవే అంటారు. భాగవతంలో కూడా పాతాళ లోకాన్ని అద్భుతంగా నిర్మించిన శిల్పి మయుడనే కనిపిస్తుంది. ఆ మయుడి వారసులే మయన్స్ అంటారు కొందరు పరిశోధకులు. పాతాళంలో మయుడు అద్భుత నగరాలను నిర్మించాడు. పాతాళంలో సూర్యుడి కాంతి ఉండదు కాబట్టి కాంతి కోసం వారు ప్రత్యేకమైన మణులను, వజ్రాలను ఉపయోగించేవారని పురాణాల్లో వివరణ ఉంది. పాతాళలోక ప్రజలకు వ్యాధులు రావని, జుట్టు నెరవడం లాంటి వృద్ధాప్యమే లేదని, వారి శరీరం నుంచి ఎప్పుడూ సుగంధం వస్తూ ఉంటుందని, గొప్ప అందాన్ని కలిగి ఉంటారని పాతాళలోక అందాలను భాగవతం అద్భుతంగా వర్ణించింది. అయితే వారికి విష్ణువు సుదర్శన చక్రం అంటే భయం. విష్ణువే వారిని పాతాళానికి తొక్కాడు కాబట్టి ఆయన ఆయుధాలంటే పాతాళ ప్రజలకు భయం. పాతాళ లోకంలో మొదటిది అతలం. దీనికి అధిపతి పాతాళాన్ని అద్భుతంగా నిర్మించిన మయుడి కుమారుడు బలాసుర. ఇతను గొప్ప మాయా విద్య తెలిసినవాడు. ఇతని మాయలకు లొంగని వారు లేరు. ఇక పాతాళ లోకంలో రెండోది వితలం. ఈ లోకానికి అధిపతి హటకేశ్వర. ఇతను మరెవరో కాదు, శివుడే. పాతాళే హటకేశ్వరం అని మన పూజా మంత్రాల్లో కూడా ఉంటుంది. శివుడి ఆధీనంలో ఉన్న పాతాళం వితలం. ఆ వితల లోకంలో హాటకి అనే నది ప్రవహిస్తుందని, ఆ నది బంగారు గనులతో నిండి ఉంటుందని భాగవతం వర్ణించింది. వితల లోకం బంగారానికి ప్రసిద్ధి. అతలం, వితలం కింద సుతలం ఉంది. ఈ సుతలానికి చక్రవర్తే బలి. ఇతను ప్రహ్లాదుడి మనవడు. భూమిని అంతటినీ బలి పాలించాడు. బలి గొప్ప భక్తుడు కూడా. ఎన్నో దానాలు చేశాడు. కానీ రాక్షసుల పాలనలో ఎప్పటికైనా భూమికి ప్రమాదమే. అందుకే విష్ణు అవతారంగా వామనుడు వచ్చి బలిని 3 అడుగుల దానం కోరాడు. 1 అడుగు ఆకాశం, ఇంకో అడుగు భూమిపై వేశాడు. 3వ అడుగుతో బలినే తన సామంతుడిగా చేసుకుని పాతాళాన్ని పరిపాలించమని పంపాడు. బలి మీద అభిమానంతో ఇప్పటికీ సుతలాన్ని విష్ణువు ఆయుధాలైన శంఖ, చక్ర, గదలు కాపలా కాస్తాయని పురాణాలు వర్ణించాయి. రావణుడు సుతలాన్ని జయించాలని యుద్ధానికి వస్తే విష్ణువు తన కాలి బొటనవేలితో రావణుణ్ణి 1000 యోజనాల దూరానికి విసిరేశాడు. బలిని, సుతలాన్ని విష్ణువు కాపాడుతూ ఉంటాడు. సుతలానికి కింద భాగంలో తలాతలం ఉంది. అతలాన్ని మయుడు కుమారుడు పరిపాలిస్తే ఈ తలాతలాన్ని మయుడే పరిపాలించాడు. ఆయన వారసులే మయన్స్ అని అంటారు. మహాభారత కాలంలో మయసభను నిర్మించింది ఈ మయుడు వారసులే. మయ వంశమంతా మహాశిల్పులే. ఎలాంటి నగరాన్నైనా తమ మాయాశక్తితో రోజుల్లో నిర్మించగలరు. ఒకప్పుడు మయుడు త్రిపురాసురుల దగ్గర ఉండేవాడు. శివుడు గాలిలో ఎగిరే త్రిపురాలను, అందులోని రాక్షసులను సంహరించాడు. అప్పుడు మయుడు విష్ణువుని శరణు కోరాడు. విష్ణువు మయుణ్ణి కాపాడి తలాతలాన్ని పరిపాలించాలని ఆదేశించాడు. అలా పాతాళంలో తలాతలానికి మయుడు రాజయ్యాడు.
ఇక తలాతలం కింద మహాతలం ఉంది. ఈ పాతాళ లోకం నాగరాజులకు సంబంధించినది. మహాభారత యుద్ధం తర్వాత జనమేజయుడు సర్పయాగం చేశాడు. తన తండ్రిని చంపిన సర్పజాతిని సంహరించాలని చూశాడు. అప్పుడు ఆస్తిక అనే ఋషి ఆ యాగాన్ని ఆపించి నాగులను రక్షించి పాతాళ లోకానికి తీసుకెళ్ళాడు. అలా ఆస్తికుడు రక్షించిన నాగులే చరిత్రలో మైన్స్ నాగరికతలో కనిపించే యాజ్టెక్స్ అని పరిశోధకులు అంటారు. అలా మహాతలానికి నాగులు రాజులయ్యారు. ఈ మహాతలంలో తక్షకుడు, కుహకుడు, కాళీయ, సుషేణ లాంటి సర్పరాజులు ఉన్నారని చెప్తారు. ఇక నాగలోకమైన మహాతలం కింద రసాతలం ఉంది. ఈ రసాతలాన్ని హిరణ్యకశ్యపుడి వంశీకులు పరిపాలించారు. కాలకేయులు వీరిలో ముఖ్యులు. తమ రాక్షస జాతిని నాశనం చేసిన దేవతలు వీరికి శత్రువులు. ఇక పాతాళ లోకంలో చివరిదే పాతాళం. ఇదంతా నాగజాతి వారి ఆధీనంలో ఉంటుంది. విష్ణువుకి కూడా ఎంతో ఇష్టమైన సర్పరాజు వాసుకి, శంఖు, కుళిక, శ్వేత ఇలాంటి నాగజాతి రాజులంతా పాతాళాన్ని పరిపాలించేవారని భాగవతం చెప్తోంది. ఈ సర్పాల్లో కొన్నిటికి 1000 పడగలు కూడా ఉంటాయని పురాణాలు చెప్తాయి. ఇవి పురాణాల్లో వివరించిన 7 పాతాళాలు. భూమి అడుగున కూడా మనకు తెలియని ఎన్నో లోకాలు ఉన్నాయంటే అద్భుతమే.